నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఒక ప్రత్యేక వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు. అందరికీ సుపరిచితుడు, బాలీవుడ్ హార్ట్ థ్రాబ్ భాయ్ బాజీగా భాయిజాన్ భాయిజాన్ ఏక్తా టైగర్ రిటర్న్స్ ఇన్ని సినిమాలు తీసినటువంటి 59 సంవత్సరాల బ్రహ్మచారి. మనం మాట్లాడుతున్న సల్మాన్ ఖాన్ గురించి. సల్మాన్ ఖాన్ ఈయన ఈ మధ్య కాలంలో ఒక ఇంపార్టెంట్ కామెడీ షోలో మాట్లాడుతూ ఆయనే స్వయంగా ఏమాత్రం దాపరకం లేకుండా చెప్పినటువంటి విషయాలను బట్టి ఆయనకి ఈ 3 ప్రాబ్లమ్స్ మెదడులో ఉన్నవి. ఇవన్నీ కూడా 3 ట్రైజమన్యూర్ అయ్యాయంటే అన్యూరిజం అని, ఏవిఎం అని. ఏవిఎం కొన్ని చోట్ల మిగతా దగ్గర కూడా రావచ్చు, కానీ ఈయనకి బ్రెయిన్లోనే 3 ఉన్నాయట. మరి లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక సినిమా ఒకటి రిలీవ్ అయింది, సికందర్ అని. 59 సంవత్సరాల వయసు. ఇలాంటివి ఉండి కూడా ఎలా చేయగలుగుతున్నాడు? అదే కాకుండా ఆయన స్టంట్స్ ఆయన చాలా వరకు చేస్తాడు, చాలా సివియర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. మనిషి చూడడానికి కూడా 59 లాగా ఉండడు, చాలా ఫిట్ గా అనిపిస్తాడు. కొంతమంది ఏదో ప్రేమతో కండలు వీరుడు అంటారు. సరే, 6 ప్యాక్ ఇవన్నీ ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ చేయాలంటే ఎంత కార్యదీక్ష, శారీరకం మీద ఉండేటువంటి ఓర్పు, టైట్ షెడ్యూలు, ఇవన్నీ చేసిన వ్యక్తి ఈయన. ఇలాంటివి ఎలా సాధ్యం అని అంటే, మనకి ఇంతకుముందు బాబీ ముకాముల గురించి చెప్పుకున్నారు. ఆయన అమెరికా ఉన్న వ్యక్తి. ఆయనకి ఏదో బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. సరే, దానికి మిగతా విషయాలు మనం మాట్లాడకుండా ఇప్పుడు మన మధ్యనే ఉండేటువంటి సల్మాన్ ఖాన్కి 3 బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉంది. మరి ఈ రోజు కూడా షూటింగ్లు చేస్తున్నాడు. అది ఇప్పుడు అంటే ఎంత కార్యదీక్ష ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి, అకుంఠితమైన పరిశ్రమ. అదే కాకుండా బాలీవుడ్ హీరోల్లో అందరిలో ఒక జగ చలామణి అవడం అంటే ఎంతో కాంపిటీషన్ ఉండే చోట. అలాగే ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఏమిటి అందరూ అనుకుంటారంటే వీళ్ళు రంగులు వేసుకొని బయట యాక్షన్ డాన్సులు చేస్తుంటే వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు అని. డబ్బులు ఉంటాయి కాబట్టి అంత బాగుంటుంది అని కూడా అనుకుంటారు. అలాగే 82 సంవత్సరాల బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు కూలీ సినిమాకి షూటింగ్ చేస్తుండే యాక్సిడెంట్ అవ్వడం, సరే బాగా రికవర్ అవ్వడం, ఆ తర్వాత ఒక ప్రమాదకరమైనటువంటి కండరాల వ్యాధికి లోనయ్యాడు ఆయన. దాన్ని మైస్థీనియా గ్రవీస్ అంటారు. దాని నుంచి రికవర్ అయిపోయాడు. అదే కాకుండా 53 సంవత్సరాల హృతిక్ రోషన్కి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టుకుంటే దానికి ఆపరేషన్ అయింది 2023లో. అంటే ఇవన్నీ కూడా వింటూ ఉంటే అవునా అని అందరికీ ఆశ్చర్యం, గగుర్పాటు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురులో సల్మాన్ ఖాన్కు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ. ఒక్క ట్రైజమన్యూరాలజీ తీసుకోండి, అసలు ఇది ఎంతమందికి వస్తుందండి? 1,00,000 మందికి తీసుకున్నట్టయితే ఒక 10 మందికి ఎంతమందికి వస్తుంది? ఈ కష్టం ఉన్న వాళ్ళు చెప్పలేనంత ఇబ్బందిని అనిపిస్తున్నారు. అంటే దాని పేరు సూసైడల్ డిజీజ్. అంటే ఏమిటంటే ఈ కష్టాంతో బాధపడే నొప్పితో పడలేక, అంటే నొప్పి ఎలాంటిది, ఒక ముఖంలో ఒక భాగం విపరీత నొప్పి, బల్లాలతో పొడి చేసినట్టు, అసలు భరించలేము, ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ కొట్టినట్టు. నవ్వినా నొప్పే, నవ్వినా నొప్పే, మాట్లాడుతున్నా నొప్పే, ఏదైనా తాగినా నొప్పే. ఎంతవరకు అంటే బ్రష్ కూడా చేసుకోవడం కూడా కష్టం, షేవింగ్ అయితే సరే. అదే కాకుండా వాళ్ళు సినిమా హీరోస్ మేకప్ కట్టుకోవాలి, మేకప్ వల్ల కూడా వస్తుందట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇన్ని ఇబ్బందులు ఉండి కూడా. సరే, దానికి ఏదో 2017లో ఏదో అమెరికాలో వైద్యం అయిందని మనకు తెలుసు. అది ఎంతవరకు దానివల్ల తగ్గింది లేదని మనకు సమాచారం అయితే లేదు. ఇలాంటి ఇబ్బందులుండి ఒక వ్యక్తి మరి ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఒక్కడితో సరిపోదు. అది ఎంతవరకు మనకు ఆయనకు ఒక కోణమే తెలుసు మనది. ఇప్పుడు ఆయన చెప్పాడు స్వయంగా, ఎన్యూరిజం. నేను నమ్మండి, మెదడు లోపల ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధిలో ఎన్యూరిజం. ఎన్యూరిజం అంటే ఏమవుతుంది? మెదడులో ఒక రక్తనాళం ఏదన్నా చిన్నప్పటి నుంచి ఉండే కష్టం, అది ఒక భాగం ఏదైతే కండరాల భాగం ఉంటుంది, మజిల్ లేయర్, నెమ్మదిగా వీక్ అయిపోయి రాను రాను ఒక బెలూన్ లాగా అవుతుంది. అది టప్న రప్చర్ అయిపోతుంది.
రప్చర్ అయిపోయిందంటే అసలు 12% మంది పేషెంట్లు అసలు హాస్పిటల్కి చేరలేరట. హాస్పిటల్కో రాలేరు, రాలేదు. అంటే చనిపోతారు అన్న. మొదటి నెలలోనే దగ్గర దగ్గర ఒక 30 మంది లైఫ్ థ్రెట్. మళ్ళీ మళ్ళీ రీబ్లీడింగ్ అని ఒక ప్రాబ్లం ఉంది. ఒకసారి వచ్చింది కొన్ని మొదటి వారంలోనే ఎంతో మందికి రావచ్చు. సరే కొంతమంది బట్ట కట్టారు ఏదో అనుకునేసరికి ఒక చాలా ఇబ్బందికరమైన డిలేడ్ ఇస్కీమిక్ చేంజెస్ ఇన్ బ్రెయిన్ అని ఉంది. అంటే ఏమిటి? వ్యాసోస్పాజం. ఇది ఈ ఎన్యూరిజంకే. అంటే ఈ రక్తం అలా లోపల చెట్ల వల్ల మెదడు లోపల ఉండే రక్తనాళాలు అన్నీ కూడా సన్నంగా అయిపోతాయి. వ్యాసోస్పాదం దానివల్ల ఇబ్బంది చాలా. అది 4వ రోజు నాడు అంటే తలనొప్పి ఏదో 3వ తారీఖు వచ్చింది అనుకోండి, 7వ తారీఖు నుంచి మొదలవుతుంది. 10వ రోజు అయ్యేసరికి దానికి ఇంకా పీక్ వస్తుంది, 14 రోజులు ఉంటుంది. అంటే ఎంత ప్రమాదకరం. అంటే ఇలాంటి ప్రమాదానుయాలు ఉన్నాయి. రెండైనా మూడోది ఏదైతే ఏవిఎం. ఏవిఎం అంటే ఆర్టీరియో వేనస్ మాల్ఫార్మేషన్. అంటే అందరికీ తెలియాలి ఏమిటో, ఆర్టరీస్ అంటే ధమనులు, వీన్స్ అంటే సిరలు, తెరుగులు. ఆర్టరీస్ నుంచి వెళ్ళే రక్తం మంచి రక్తం, సిరల నుంచి వెళ్ళే రక్తం చెడు రక్తం. అంటే ఆర్టరీస్ గుండె నుంచి రక్తం సప్లై శరీరంలో అన్ని భాగాలకి మెదడుకు కూడా సప్లై చేస్తుంది. అక్కడ ఉండేటువంటి రక్తాన్ని గుండెకు తీసుకెళ్లి శుద్ధి చేయడానికి వెళ్ళే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వెయిన్స్ అంట. ఇది దేవుడు అమర్చాడు. ఇంకా ఆయన చాలా గొప్ప వ్యవస్థను అమర్చాడు. ఈ ఆర్టరీస్కి అంటే ధమనులకి సిరలకు ఒక అనుసంధానం పెట్టాడు. క్యాపిలరీస్ అనే చిన్న రక్తనాళం, అంటే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయకుండా ఇంత ఫిల్టర్ అనుకోండి, అది మామూలు. ఈ ఏవిఎంలో ఏం జరుగుతుందండి, పుట్టినప్పటి నుంచో ఏదో కారణానంతర డెవలప్మెంట్లోనే తయారీలోనే చిన్న మార్పు వచ్చి ఒక అబ్నార్మల్ వెసల్స్ తయారవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే నార్మల్గా వెళ్ళాల్సినటువంటి గుండెల ధమరుల నుంచి వీన్స్కి వెళ్ళాలి రక్తం, ఈసారి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇవి క్యాపిలరీస్కి వెళ్ళడం మామూలుగా లేదు, చాలా ఉధృతంగా ఫాస్ట్గా వెళ్తుంది. దానివల్ల ఆ సిరలను డ్యామేజ్ అయిపోయి రక్తం రప్చర్ అవ్వడం. అది వెయిన్స్ అంటే ఏవిఎం అంటే. ఈ ఏవిఎం కూడా బ్రెయిన్లో ఏ చోట్లను కూడా రావచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎన్యూరిజం గురించి మనం ఒకసారి లక్షణాలు ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుంటే, ట్రైజమన్యూరాలజీ అయితే మన లక్షణాలు చెప్తాం. విపరీతమైన నొప్పి, సూసైడల్ డిజీజ్. దగ్గర ఒక 12% మంది అసలు సూసైడ్ చేసుకోవాలని అనిపించే రోజులు ఉన్నాయి. లేకపోతే చాలా యాంగ్జైటీ, డిప్రెషన్, ఎవరితో మాట్లాడరు, అసలు సమాజంలో ఎవరితో కలవరు, అందరూ తనకు శత్రువులాగా అనిపిస్తారు. ఎంతవరకు అంటే వారు షేమింగ్ చేసుకోలేరండి, అంత పెయిన్. బ్రష్ చేయలేరు. నేను కూడా నా పేషెంట్కి ఏం చెప్తానంటే, ఇది వేళ్లతో దాన్ని శుభ్రం చేసుకోవడం పేస్ట్ పెట్టి కానీ బ్రష్ కానీ చేశారంటే మళ్ళీ ఇంకా నొప్పి వస్తుంది. వచ్చింది అంటే కొన్నాళ్ళు మేము వేధిస్తుంది. అంత ఒత్తిడి కూడా తట్టుకోలేకపోతుంది సార్ బాడీ. ఇప్పుడు ఎవరికో డెంటల్ ప్రొసీజర్ అయింది అనుకోండి, దానివల్ల వస్తుంది. అనుకోండి యాక్సిడెంట్ అయింది అనుకోండి, దానివల్ల వస్తుంది. అదే కాకుండా శీతకాలంలో ఆ ఉధృతం వాళ్ళ పడే నరకం. అందుకనే నా పేషెంట్ అందరికీ చెవులో కాటన్ పెట్టుకోండి. ఇప్పుడే ఒక గుల్బర్గా నుంచి పేషెంట్ వచ్చారు, చెవులో కాటన్ పెట్టుకోండి, మఫ్లర్ లాంటిది పెట్టుకోండి, బస్సులో కానీ కార్లో కానీ వెళ్తుంటే విండో పక్కన కూర్చోకండి, చలిగాలి తగలకూడదు. అంటే ఏదైనా అనుకోకుండా ఇక టచ్ అయినా కానీ నొప్పి వస్తుంది. ట్రిగ్గర్ జోన్స్ అంటారు. మళ్ళీ ఆ జబ్బులో ఎంత ప్రాబ్లము, రైట్ సైడే ఉంటుంది దాని నొప్పి, మళ్ళీ ఎడం పక్కన చూడండి, అంత స్పెసిఫిక్ అది. ఇది ప్రాణానికి ప్రమాదం కాదు, కానీ ఇబ్బందికరమైంది. దీనికి మామూలుగా అయితే మందులు ఇస్తాం. కొంతమందికి సర్జరీ, అంటే కొంతమంది అంటారు సార్ చనిపోతే కూడా పోతే పోయింది, నేను ఆపరేషన్ అయితే చేయించుకుంటాను. ఎందుకంటే ఇది బ్రెయిన్ స్టెమ్ మనకు ఒక ముఖ్యమైన ఏదైతే శరీరంలో ఆయువు పట్టు కేంద్రం ఉందో అక్కడ నుంచి వచ్చే నరం 5వ నంబర్ నరం, ట్రైజమన్ నర్వ్ అంటే 5వ నంబర్. అంటే ఫేస్లో ఏదైతే ముఖంలో ఉండేటువంటి సెన్సరీ ఇంపల్సెస్ని స్పర్శతాలకు సంబంధించిన బ్రెయిన్కి అందజేసేటువంటి ఒక రూట్. దీని మీద ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది బోటాక్స్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఇంకా ఆపరేషన్కి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ఆపరేషన్ అనేది రిస్క్ ఉండేది. అది ఇష్టం లేని వాళ్ళు ఇంకా కొన్ని ఏంటంటే దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ కోయాగులేషన్ అంటారు. ఈ మధ్య కాలంలో గామా నైఫ్ అని ఒక కొత్త సాధనం కూడా ఒకటి వచ్చింది. ఇలా చాలా రకాలు ఉన్నాయి, ఎందుకంటే సైన్స్ మారుతూ ఉంది. ఇప్పుడు ఎన్యూరిజంకి వస్తే మీరు నమ్మండి, పేషెంట్లు ఏం చెప్తారంటే, వాళ్ళు అదృష్టవశాత్తు తలనొప్పి వచ్చిన తర్వాత బతికిగాని ఉంటే, ఇలాంటి తలనొప్పి నేను జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదండి. తలనొప్పి చాలా సహజం, అందరికీ వస్తుంది తలనొప్పి ఆయనకానికి. కానీ ఇలాంటి తలనొప్పి ఏదో పని చేస్తున్నానండి, అసలు ఏవో పైన ఆకాశం విరిగిపోయి నా మీద పడిపోయిందా అన్నంత ఫీలింగ్ నాకు వచ్చింది.
అలాంటి తలనొప్పి, తర్వాత మెడ నొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, కొంతమందిలో ఇంకా కాళ్ళు చేయి వీక్ అయిపోవడం. ఈ అన్యూరిజమ్స్లో కూడా ఇది ఎక్కడైనా శరీరంలో మెదడులో ఏ ప్రాంతంలోనే రావచ్చు. మెదడులో అడుగు భాగం బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అని ఉంటుంది, అక్కడ వస్తాయండి. అక్కడ సర్కిల్ ఆఫ్ విల్లిస్ అని ఒక ప్రాంతం ఉంటుంది, అన్ని రక్తనాళాలు ఎక్కువగా ఉండే ప్రాంతం, జంక్షన్. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమిటి రప్చర్డ్, అన్రప్చర్డ్. అంటే కొన్ని అదృష్టవశాత్తు అనుకోకుండా టెస్టులు చేస్తే, ఇప్పుడు సల్మాన్ ఖాన్కి టెస్ట్ చేస్తే అలా కనబడినట్టుంది, ఇంకా దానికి వివరాలు మన దగ్గర లేవు. ఎందుకంటే రప్చర్ అయితే దానికి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఏదైతే రప్చర్ కాకుండా స్మూత్గా ఉండే వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.